ఆలేరులో కాళేశ్వర గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం గోదావరి జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. మల్లన్న సాగర్ నీళ్లతో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు మత్తడి దూకుతుంది. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జలదృశ్యంగా రైతులు సంబరపడుతున్నారు. కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోసి మల్లన్న సాగర్పై శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులే గంధమల్ల చెరువు వద్దకు వచ్చి గోదారమ్మకు పూజలు చేయడం విశేషం. కాళేశ్వర ప్రాజెక్టు విజయ గాథల్లో ఒకటైన గంధమల్ల చెరువు కాంగ్రెస్ నాయకుల కపట నీతిని, దొంగ వైఖరిని తెలియజేస్తుంది. గోదావరి పరవళ్లతో జలకళ సంతరించుకున్న గంధమల్ల చెరువు నుండి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ జీవధార కాళేశ్వర ఫలాలు ఈరోజు తెలంగాణను సస్యామలం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎంత మసుగుడి మారేగా చేసినా కూడా సూర్యుడిని అరచేతిని పెడితే సూర్యుడు దాగడన్నట్టుగా ఈరోజు కాళేశ్వర విజయగాథలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో సజీవ సాక్ష్యమే మనం చూస్తున్నటువంటి గంధమల్ల రిజర్వాయర్ తుర్కపల్లి మండలం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో నిర్మించినటువంటి గంధమల్ల సంబంధించినటువంటి చెరువు మత్తడి దూకుతూ ఉంది. కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు ఇక్కడికి తరలి వచ్చాయి. ఇక్కడ దాదాపు 3 రోజులుగా జల దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు ఇక్కడ ఈ ప్రాంతాన్ని సస్యామలం చేస్తూ ఉన్నాయి. ఎంతో మేధోమథనంతో కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రిజర్వాయర్లను నింపి గోదావరి నీటిని మళ్లించి ఈ ప్రాంతం ఇదంతా కూడా గడ్డ ప్రాంతం, ఇదంతా కూడా మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ అంటూ ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో గోదావరి జలాలు సందడి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు బస్సాపూర్ రిజర్వాయర్, మరొకవైపు గంధమల్ల రిజర్వాయర్, మరొకవైపు నృసింహ రిజర్వాయర్లో కూడా ఈరోజు గోదావరి జలాలు సందడి చేస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి పాదాలను కూడా గోదావరి జలాలతో కడుగుతూ సంప్రోక్షణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. విజయోత్సవం మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. గంధమల్ల రిజర్వాయర్లో మత్తడి దుంకుతూ ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వస్తున్నటువంటి గోదావరి జలాలతో ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా కలకలాడుతూ ఉంది. కాంగ్రెస్ నాయకుల కళ్ళు మాత్రం కనపడట్లేదు. కాళేశ్వరాన్ని ఒక నిష్ఫల ప్రయోజనంగా మార్చే ప్రయత్నం చేశారు. కుంగిపోయిందంటూ ఒక మస్పిది మాడగే ప్రయత్నం చేశారు. కాళేశ్వరాన్ని ఒక చెడు ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అవన్నీ కూడా కొట్టుకుపోతూ గోదావరి జలాలు సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరికి మదిని కూడా దోస్తున్నాయని కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంతోషాన్ని అడగండి, ఇక్కడ భూగర్భ జలాలు పెరిగి మోటార్లు పోస్తున్నటువంటి రైతులను అడగండి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఇప్పటివరకు కూడా బుద్ధి రావట్లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే ఆలేరు నియోజకవర్గంలో గెలిచినటువంటి బీర్ల ఎలయ్య నిన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ గోదావరి జలాలకు పూజలు చేసి ఆయన నెత్తిన నీళ్ళు చల్లుకున్నారు. నిజంగా కూడా నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి, పాప పరిరక్షణ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుని అంత ఘోరంగా నిష్ఫల ప్రయోజనంగా చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాప పరిహారం చేసుకోవాల్సిందే అంటూ కూడా ప్రతి ఒక్క రైతు ఇక్కడ చెప్తా ఉన్నాడు. రైతుల గుండెలను కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనంతో ప్రతి ఒక్కరి మనసు కూడా ఉప్పొంగిపోతూ ఉంది. ఈ గంధమల్ల రిజర్వాయర్ కింద దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అవుతోంది. కొద్దిమంది రైతులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జలదృశ్యం చూస్తూ ఉంటే? ఇవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళేనా అండి? ఎక్కడి నుంచి తరలి వచ్చాయి ఈ నీళ్ళని కూడా? ఈ నీళ్ళని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా నిష్ఫల ప్రయోజనమని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని. ఇప్పుడేం సమాధానం చెప్తారు? మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు రైతు బంధవుడు. ఆయన ఎంతో ఒక దూరదృష్టితోటి గొప్ప ప్రణాళికను రూపొందించి 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రైతులను కాపాడాలి అని చెప్పేసి ఎక్కడో అట్టడుగు బాగాను ఉన్నటువంటి గంగమ్మ తల్లిని ఒక లిఫ్ట్ల ద్వారా ప్రపంచమే అబ్బురపడే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, అసలు ప్రపంచమే అబ్బురపడ్డది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చూసి. కాళేశ్వరంలో ఉన్నటువంటి భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో కన్నెపల్లి దగ్గర నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈరోజు మల్లన్న సాగర్కి వచ్చి, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ కొట్టి, కొండపోచమ్మ నుంచి ఇవాళ గంధమల్ల చెరువుకు నీళ్ళు వస్తుంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి గతంలో కల్లివల్లి మాటలు చెప్పారు. సిగ్గు శరం ఏమన్నా వాళ్ళకు ఉంటే కూలిపోయింది, కాలిపోయింది, అసలు కేసీఆర్ కట్టదాన్ని. నిన్న కూడా రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతుండు. నిజంగా అబద్ధాలు మనిషి ఆడుతుండొచ్చు, కానీ ప్రకృతి అబద్ధాలు ఆడదు, భగవంతుడు అబద్ధాలు ఆడు. గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఎక్కడో పుష్కరాలలో నెత్తిన నీళ్ళు చల్లుకున్న నీళ్లను ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి, యాదాద్రి భువనగిరి జిల్లాకు నీళ్ళు అందించినటువంటి ఘనత అపర భగీరథుడు కేసీఆర్కి చెందుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు బీర్ల నెత్తిన నీళ్ళు చల్లుకుండు. నిజంగా పాపాలు కడుక్కోవాలి వాళ్ళు. రేవంత్ రెడ్డి కానీ, ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి కానీ, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అబద్ధాలు ఆడుతుర్రు.
మేము తప్పులు చేసినామని చెప్పి ఈ నీళ్ళలో మునిగితే వాళ్ళ చేస్తున్న పాపాలు చేసిన పాపాలు అన్నీ కూడా కొట్టుకపోతాయి. ఇలా రైతు భరోసా లేదు, రైతు భరోసాలో ఎలాంటి అది లేదు. గంధమల్లకు నీళ్లు రావు, గోదావరితో ఒక్క ఎకరం కూడా దడవలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ విధవలు దద్దమ్మలు సన్యాసులు ఇలా రైతుల నీళ్ళలో ఆ కళ్ళల్లో ఆనందం చూసినాం. నేను ఎప్పుడో మేము చిన్నప్పుడు అనుకునేటోళ్ళం అసలు నీళ్ళు వస్తాయా, నీళ్లు తాగుతామా. ఈ మా యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీరుకే కాదండి, తాగునీరుకి కూడా కష్టాలు పడ్డాం. ఎక్కడో మా దగ్గర ఉన్నటువంటి ఫ్లోరిన్ బాధతోటి రాష్ట్రపతుల దగ్గర పోయినాం. అక్కడ పనిచేసినటువంటి ఇక్కడ పెద్ద పెద్ద మీసాలతోటి గతంలో 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలము మేమే ధీరులమని చెప్పుకునే వాళ్ళు కనీసం తాగుతందుకు గుక్కడు మంచినీళ్ళు అని వెదవలు ఇలా ఎంత కండ్లమంట అంటే ఎంత అద్భుతాన్ని సృష్టించినటువంటి కేసీఆర్ని ఇన్ని మాటలు అండి. అసలు దాని మీద కూడా నిజంగా కూడా ఆ పర్యబట్టడానికి ప్రకృతే అది చేసిందా, లేకపోతే వీళ్ళేమైనా కాంగ్రెస్ నాయకులు విధ్వంసం చేసిరా అనేది కూడా ఇలా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. యాదాద్రిలో కూడా మనం చూసామండి, నృసింహ రిజర్వాయర్ అక్కడ యాదాద్రి స్వామి కాళ్ళు కూడా గోదావరి జలాలతో కడుగుతా ఉన్నారు. కేసీఆర్ గారు మాట ఇచ్చారు, యాదాద్రి స్వామి కాళ్ళను గోదావరి జలాలతో కడుగుతానని. ఎప్పుడైనా అనుకున్నారండి ఇదంతా కూడా? యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని 1000 కోట్లతోటి అభివృద్ధి చేసి ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఎక్కడో అట్టడుగునున్నటువంటి గంగమ్మ తల్లిని తెచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కాళ్ళకాడికి తెచ్చినటువంటి దేవుడు అండి కేసీఆర్. ఇలా బీర్ల ఐలయ్య కూడా ఒక రైతుగా ఉన్నాడు, నాకు తెలుసు తమ్ముడు. రైతు ఉన్న వ్యక్తి కూడా ఈ నీళ్ళని చూసి ఇవి గోదావరి నీళ్ళు కాదని చెప్పండి. ఇవి గోదావరి నీళ్ళు కావు, మేము చల్లుకున్నాయి ఇక్కడనే వానపడ్డ నీళ్ళు అని చెప్పమని గోదావరి నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. కొండ సురేఖ పోయి అక్కడ మేము గేట్లు ఎత్తి మేము 10,000 ఎకరాలకు నీళ్ళు వదిలిపెట్టినామంటది, అవి గోదావరి నీళ్ళు వదిలిపెడతారు. వీళ్ళకి ఏమైనా మానం మర్యాద ఉందా అండి? ఇలా మీరు చూసుకోండి, అసలు నదులే లేని చోట మల్లన్న సాగర్ అనేది నదు లేని చోట ప్రాజెక్టు నిర్మించరు. అట్లాంటిది నీళ్లు లేని కాడ ఎడారిగా ఉన్న ప్రాంతంలో ఒక మల్లన్న సాగర్ని సృష్టించి 50 టీఎంసీల నీళ్ళని అక్కడ పొదుపు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇక్కడ కూడా ఇదండి మెట్ట ప్రాంతం, ఇదంతా కూడా ఎలాంటి నదులు క్యాచ్మెంట్ లేదు. గోదావరి నది ఏమో 400 కిలోమీటర్ల అవతల ఉందండి. ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ వరకు ఎట్లా వచ్చాయి నీళ్ళు? గలగల గోదావరి వాడుతుండేది, కృష్ణమ్మ బిరబిర ఎక్కడండి అడుగులు. ఆ నాగార్జున సాగర్ కట్టితే కూడా దానికి కూడా స్వార్థపరులతో కట్టిరు. అది మనకు ఒక 2 ప్రాంతాలకు తప్ప, ఒక కాలువ తప్ప దాంతో కూడా ఏం పెద్ద ప్రయోజనం లేదు. ఇవాళ 13 జిల్లాలండి, 500 కిలోమీటర్లు. మేము గొప్పగా చెప్తుంటాం, మీ దగ్గర ఇంజనీర్లు ఉండరు, ప్రభుత్వంలో మీరుండ్రు, ఏ ఎంక్వైరీ అన్నా ఏంటి ఎంత 13 జిల్లాలకు నీళ్లు. అసలు ఇవాళ హైదరాబాదుకు నీళ్ళు ఎండిపోతే ఏ నీళ్లు కారణమైనాయండి? కొండపోచమ్మ నుంచి మళ్ళా గోదావరి నీళ్ళే. గోదావరి నీళ్ళతోటే ఇలా హైదరాబాద్ ప్రజలు గొంతు తడుపుకుంటున్నారు. మా భువనగిరి ప్రాంతంలో కూడా మిషన్ భగీరథ కూడా మా దగ్గర ఉన్నటువంటి చౌటుప్పల్లో పైలాన్ పెట్టి వీటిని తాగునీళ్ళకు కూడా డైవర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా చెరువు నిండినా, కుంట నిండినా, వాగొచ్చినా కానీ ఇవి రైతులతో పాటు అక్కడ ప్రజల జీవన విధానం, పక్షులు బతుకుతాయి, జంతువులు బతుకుతాయి, పశువులు బతుకుతాయి, పశు సంపద. మా యాదాద్రి జిల్లాకు పశు సంపద గొప్పగా ఉందండి. ఆ పశు సంపద పెరగాలంటే గడ్డి పెంచుకోవాలి. మేము గడ్డి పెంచుకోవాలంటే గోదావరి నీళ్ళు కావాలి. మాకు ప్రత్యామ్నాయం లేదు. మాకు రాజాపేటకు ఇవ్వాలి. ఈ గంధమల్ల నుంచి నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతి అల్ప వర్షపాతం ఉండేది రాజాపేట మండలం. ఆ మండలానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ దండి. ఇవాళ భూగర్భ జలాలు పెరుగుతాయండి, ఇంత పెద్ద ఎత్తున మత్తలు చూస్తూ ఉన్నాం. చేపలు కానివ్వండి, భూగర్భ జలాలు ఇవన్నీ కూడా సమృద్ధి అవుతాయా? జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి? మీకు ఈ నల్గొండ జిల్లా విషయం తెలియదు కాదు. ప్రపంచంలోనే అత్యధిక బోరు బండ్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా బోరు బండ్లు కూడా మేము అమ్ముకొని పోతున్నాం పరిస్థితి. ఎక్కడో ఉగాండా పోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఈ నీళ్ళు వచ్చిన తర్వాత 10 మీటర్లకు 100 మీటర్లకే నీళ్ళు వస్తున్న సందర్భం 100 ఫీట్లకే నీళ్ళు వస్తున్నాయి. రైతులు కూడా బాగుపడుతున్నారు. అదేవిధంగా ఇన్ని మాటలు చెప్పారు కదండి, వీళ్ళు కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు చెప్తున్నా కదా, కనీసం గృహం పక్కన పెట్టి రైతులకు కూడా ఎప్పుడు ఇస్తున్నారండి కరెంట్? వాళ్ళు రైతులకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా నిన్న గుండాల మండలంలో రైతులు మా ట్రాన్స్ఫార్మర్, గతంలో మేము చిన్నప్పుడు చూసినాం, ఈ ట్రాన్స్ఫార్మర్ అన్ని ట్రాక్టర్ల మీద పోతే 15 రోజులు 20 రోజులు ఆ సబ్ స్టేషన్ల అక్కడ వండుకునేది రైతులు. ఇప్పుడు మళ్ళీ అదే దాపురించింది. వీళ్ళకు బుద్ధి జ్ఞానం రాదండి. వీళ్ళు ఈ జిల్లాకి ఇంకా 2 మంత్రులు అన్నారు, రేపు ఇంకో మంత్రులు వస్తారంటారు. ఈ జిల్లాకి ఏం చేసిరండి వాళ్ళు? ఒక్క మంచి పని చెప్పమనండి. ఒక్క తాగుతందుకు నల్గొండలో ఉంటాడు కదా వెంకటరెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. తాగుతందుకు నీళ్ళు ఇవ్వలే, బుద్ధి జ్ఞానం పెంచుకొని ఇలా కేసీఆర్ని రోజు మొక్కురు. మీరు
మీకు పదవులు వచ్చినాయంటే మీరు ముఖ్యమంత్రులు అయ్యారంటే కేసీఆర్ పుణ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గంధమాలతోనే ఇంత అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైందండి. రేపు బసవాపూర్ వస్తే ఇంకెట్లా ఉంటుందండి? భువనగిరి చుట్టుపక్కల ఎట్లా ఉండబోతుంది? అది కూడా 11-12 టీఎంసీ కదా, ఎట్లా ఉండబోతుంది? అసలు బసాపురంలో నీళ్ళు వస్తే మాకు ఇక్కడి నుంచి కాదండి, సూర్యాపేట దాకా నీళ్లు పోతాయి, తిరుమలగిరి దాకా నీళ్లు పోతాయి. మా ప్రాంతం అంతా చాలా, మేము కంచెల మీద బతికేటోళ్ళం. మాకు వరి పంటలు అనేటివి తక్కువ. ఏదో ఒక ఉన్న మూసిని గత 50 ఏళ్ళు పరిపాలించిన దరిద్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని మురికి కాలువని చేసిర్రు. మళ్ళీ ఏదో ప్రక్షాళన చేస్తామంటారు. ఇది సమంజసమా? ఈ ప్రక్షాళన చేస్తుర్రు. వాళ్ళు ఏం ప్రక్షాళన చేస్తారండి? ఏం ప్రక్షాళన చేస్తారు? ఏమైనా మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మేము గవర్నమెంట్లోకి వచ్చినామని చెప్పి ఈ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు లేస్తే పండుకుంటే అన్నం తింటే కేసీఆర్ తప్ప వేరే మాట లేదండి. వాళ్ళ బతికే కేసీఆర్. ఇవాళ ఒక్క మాట చెప్తున్నానండి, ఈ గోదావరి నీళ్ళ కాడికి వచ్చి కాంగ్రెస్ నాయకులు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వీడ స్నానం చేస్తే ఇంతో అంతో చేసిన పాపాలన్న వాళ్ళు కలుపుకున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా నేను ఈ గోదావరి జలాల కాడికి రావాలని ఆయనని నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే దద్దమ్మ మాటలు చాలామంది మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరిని వచ్చి అయిలే మంచి పని చేసిండు. ఎందుకంటే కేసీఆర్ తెచ్చిన నీళ్ళని నెత్తిలో చల్లుకొని నేను ఏమైనా పాపాలు చేస్తే తొలగిపోవాలి దేవుడా, నేను లక్ష్మీనరసింహస్వామి కింద ఉంటాను ఆయన చెప్పుకున్నాడు. వాళ్ళంటే పాపాలు చేస్తే కూడా వాళ్ళని కూడా తీసుకోవాలని నేను సందర్భంగా చెప్తున్నాను. ఒక్క మాట మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, మన మానవ పుట్టుకకు తల్లి ఎంత ముఖ్యమో, తల్లి ఎంత నిజమో, ఈ యొక్క తెలంగాణకు అభివృద్ధికి కానీ, రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కానీ, ఈ నీళ్లు ఇవ్వడానికి కానీ, ఇంకా అభివృద్ధి చేయడానికి కానీ తల్లి ఎంత ముఖ్యమో మానవ జన్మకు, కేసీఆర్ కూడా ఈ తెలంగాణకు అంతే ముఖ్యము. తల్లిని తిట్టినోడు ఏం బాగుపడాడు, కేసీఆర్ని తిట్టినోడు కూడా పుట్టగతులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతుల పక్షాల నుంచి. ఓకే, ఈ విధంగా గంధమల వద్ద జల దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరవలు దొక్కుతున్నటువంటి గోదావరి జలాలను చూసి చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు ఇక్కడికి వచ్చి ఎంతగానో మైమర్చిపోతూ ఉన్నారు. నీటికి రైతుకు ఒక విడిదేరాని పేగుబంధం ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున జలధరాలు చూసి రైతులైతే ఆనంద ప్రవేశాన్ని లోనవుతూ ఉన్నారు, మైమర్చిపోతూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం, పచ్చటి పాలనురగల వలె గోదావరి జలాలు ఇక్కడ మత్తడి దుంకుతుంటే ప్రతి ఒక్కరి హృదయం కూడా ఉప్పొంగిపోతూ ఉంది. ఇది కాళేశ్వర విజయగాథగా చెప్తా ఉన్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇదంతా కూడా సాధ్యమైంది. ఎంతో మేధోమదనంతో ఎక్కడో 400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గోదావరి జలాలను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఆయన చలవతోనే ఇక్కడి గోదావరి జలాలు వచ్చాయి. ఇది మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు ఎడారిగా ఉంటుంది. ఎలాంటి నదులు లేవు, ఎలాంటి క్యాష్మీర్ ఏరియా లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని సస్యామలం చేయాలన్నటువంటి ఒక ప్రత్యేక ప్రేమతో కేసీఆర్ గారు ఇక్కడి వరకు గోదావరి జలాలను తీసుకొచ్చారని కూడా గంధమల్ల చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలు ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారు. రైతులైతే పరవశించిపోతూ ఉన్నారు. ఈ వానాకాలం సీజన్లో దాదాపు 10,000 ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది. దీనికి కంటే దగ్గరగా మరొక బసాపూర్ రిజర్వాయర్ ఉంది, అది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అది కానీ పూర్తయితే 11 టీఎంసీల నీటి నిల్వతో భూగర్భ జలాలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి జలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా అంతా కూడా సస్యామలంగా మారిందని చెప్పాలి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంతకు కూడా గండి చెరువు వద్దకు గోదావరి జలాలను తీసుకొచ్చి ప్రతిరోజు కైంకర్యాలలో ఆయన పూజా కార్యక్రమాల్లో గోదావరి జలాలతో ఆ స్వామివారి కాలం గడుపుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరి మది నిండా నింతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా గంధమల వద్ద మనం ఈ జల దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దాచాలనుకున్న దాగ నిజాలు ఇవన్నీ కూడా అరచేతిని అడ్డు పెడితే సూర్యుడు ఆగడు అన్నట్టుగా కాళేశ్వరం విజయగాథలు ఒక్కొక్కటిగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇంత ఆపత్కాలంలో ఎలాంటి లేకుండా ఇక్కడ ఇంత గోదావరి జలాలు మత్తడి దుంకుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా మైమర్చిపోయేలా చేస్తూ ఉన్నాయి. రైతులనైతే చాలా ఆనంద ప్రవేశానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కేసీఆర్ గారు చలవే. ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి మేధోమథనం నుంచి ఈ గోదావరి జలాలు మా చెంతకు వచ్చాయి, మా బీడు భూములు సస్యామలం చేశాయి, మా ప్రాంతాన్ని పచ్చగా మార్చాయని కూడా గంధమల్ల చుట్టుపక్కల ప్రజలు, తుర్కపల్లి చుట్టుపక్కల రైతులందరూ కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గంధమల్ల రిజర్వాయర్ నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్.